సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిస్టియన్ టెక్. సో ఛానల్ ఫస్ట్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఉన్న ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ మనకి. ఇది వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ స్ట్రీమ్, ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఈ జాబ్కి ఇచ్చిన శాలరీ అయితే ఫస్ట్ అయితే 25,000 to 30,000 అయితే ఇస్తారు. సో ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇంత అయితే. సో ఇది వచ్చి మనకి మంచి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన జాబ్స్ అయితే ఓపెనింగ్ అయితే మనకి. సో దీనికి మంచిగా మనకి చాలా ఈజీ క్వాలిఫికేషన్స్, ఎన్ని గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి ఎవరైనా టెన్షన్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ జాబ్ రిలీజ్ చేసింది ఎవరంటే, సో దానికన్నా ముందు ఈ జాబ్ రోల్ మీరు వచ్చి బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్. సో బ్రాంచ్ రిలేషన్షిప్ బ్యాంక్కి సంబంధించి. సో ఫస్ట్ ఈ బ్యాంక్ ఏదంటే ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఇది బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ అంటే చాలామందికి బ్యాంక్స్ ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి. వాళ్ళకి అకౌంట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళ అకౌంట్ కరెక్ట్ మెయింటైన్ చేస్తారా లేదా బ్యాలెన్స్ని, లేకపోతే కరెక్ట్ మంత్లీ జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారా. సో అవన్నీ మీరు వాళ్ళకి హెల్ప్ చేసి మంచిగా ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి. సో అదే మన బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్. సో ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో స్పాట్ అయింది కాబట్టి సో అక్కడ నుంచి అయితే మీ వర్క్ ఉంటుంది. ఇది వచ్చి సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, రూరల్ బ్యాంకింగ్, రీటైల్ బ్యాంకింగ్ కిందకి అయితే వస్తుంది. ఇది వచ్చి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అంటే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదైతే మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ ఈ జాబ్ రోల్ పర్పస్ గురించి మాట్లాడుకుంటే, ద రోల్ ఎంటైర్ డిపెండింగ్ రిలేషన్షిప్ విత్ రూరల్ బ్యాంకింగ్ అకౌంట్స్ అండ్ ఎన్షూరింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీస్ ఆఫ్ కస్టమర్స్. సో కస్టమర్స్కి సపోర్ట్ చేయడం కానీ, రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి అండర్స్టాండ్ కొత్త ఏదైతే నెట్ బ్యాంకింగ్ లేకపోతే మొబైల్ బ్యాంకింగ్స్ ఇవ్వచ్చు. సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేర్పించడం కానీ, సో ఓపెనింగ్ చేయించడం కానీ అకౌంట్స్. సో ఈ వర్క్ అయితే మీరు చేస్తే బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్. సో మీరు వచ్చి పెనిట్రేటివ్ ఎబిలిటీ టు రూరల్ మేకింగ్ లీడ్ జనరేషన్, అకౌంట్ పెనిట్రేషన్ అని, రిలేషన్షిప్ డీపింగ్ కానీ కస్టమర్స్తో మెయింటైనింగ్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయించడం కానీ వాళ్ళతో, రిలేషన్షిప్ ఎగ్జిటింగ్ కస్టమర్స్ ఆఫ్ ద బ్రాంచ్, ఆల్రెడీ అకౌంట్స్ ఉన్న వాళ్ళతో ఇంకా మంచిగా వాళ్ళకి అకౌంట్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ. సో కొత్త అకౌంట్స్ ఎవరైనా ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి కేవైసీ కానీ, లేకపోతే పాత వాళ్ళకి కేవైసీ అప్డేట్ చేయించడం కానీ, అంటే అప్ టు డేట్ చేయించుకోవడం కానీ, మీరు మొబైల్ బ్యాంకింగ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, డిపాజిట్ని కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయించడం కానీ. సో ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేర్పించడం కూడా ఇది వచ్చి మన వర్క్. సో దీని క్వాలిఫికేషన్ గురించి మాట్లాడకుండా ఇక్కడ చూసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీ కానీ, మ్యాథ్స్, కామర్స్ కానీ, ఆర్ట్స్, సైన్సెస్ కానీ, బయాలజీ, బిజినెస్, సో అట్లనే కంప్యూటర్ అండ్ మేనేజ్మెంట్. సో ఇన్ని గ్రాడ్యుయేషన్ అంటే మ్యాక్సిమం చాలా బీఎస్సీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, లేదా బీటెక్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో దీనికి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్ అయింది. అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్కి అయితే ఇట్లా వస్తాం. సో ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు చూడండి, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ అన్ అకౌంట్ అని క్లియర్గా చెప్పేశారు. సో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. సో కింద మనం ఈమెయిల్ ఐడి ఇచ్చి అగ్రీ కొడితే నెక్స్ట్ పేజ్కి అయితే వస్తాం. సో ఇక్కడ మన టైటిల్ ఇచ్చేసి మిస్టరా, మిస్సెసా, లేకపోతే అది సో ఇచ్చేసి మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనం మన జెండర్, మ్యాచ్యువల్ స్టేటస్, మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్. సో ఇక్కడ యాడ్ ఏ నేషనల్ ఐడెంటిఫైర్ అంటే మన పాన్ డీటెయిల్స్ కానీ, లేకపోతే ఏదైనా నేషనల్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మన స్టేట్, మన సిటీ, మన పిన్ కోడ్, మన అడ్రస్ ఇచ్చేసి, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మనకి ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఇచ్చేసి, మన రెజ్యూమ్ అయితే ఇక్కడ డ్రాప్ చేయాలి, కవర్ లెటర్ కూడా ఇక్కడ డ్రాప్ చేయాలి. సో కవర్ లెటర్ అని చాలా మందికి తెలియదు. సో అది యూట్యూబ్లో లింక్స్ ఉంటాయి, అక్కడ అట్లే మన ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. యూట్యూబ్లో చాలా లింక్స్ ఉంటాయి కవర్ లెటర్ గురించి, అక్కడైతే మీరు చెక్ చేసుకొని క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. సో నేషనల్ ఐడెంటిఫైర్ అంటే చూసుకొని, నేషనల్ ఐడెంటిఫైర్ మీద పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే మనకి అకౌంట్ నెంబర్ ఏదైతే మనకి పాన్లో అకౌంట్ నెంబర్ ఇస్తో సో ఆ నెంబర్ని తీసేసి మనం ఇక్కడైతే అప్లై చేసుకోవాలి బ్యాంక్కి అయితే. సో అదైతే ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇదైతే మన జాబ్ రోల్ ఫ్రెండ్స్, మంచిగా ఇచ్చారు జాబ్ రోల్, ఒక మంచి జాబ్ రోల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐడిఎఫ్సి వాళ్ళు బ్యాంక్ నుంచి కాబట్టి. సో అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా. ఒకవేళ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోయి. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, గుడ్ బై.